హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మా ఫ్రెండ్ కైలాస గౌరి నోము పట్టారు. చాలామందికి తాంబూలానికి పిలిచారండి. ఈ నోము శివాలయంలో చేస్తున్నారు. ఈ నోము అందుకుంటే చాలా మంచిదట. దీని తాలూకు కథ కూడా ఒకసారి చెప్తాను, వినండి. కైలాస గౌరి నోము అన్ని విధాల ధర్మాత్ముడైన ఒక మహారాజు ఏ కారణాల వల్ల వేసల సాంగత్యంలో పడి సుందరాంగి సౌశీల్యవతి అయిన భార్యను ఉపేక్షించసాగాడు. అందరినీ ఆదరించే ఆ మహాపురుషుడు అనురాగం తనకు కాకుండా పోయినందుకు రాణి ఎంతగానో దుఃఖించేది. ఒకనాడు పార్వతీదేవి ఆమె కలలో కనబడి, గతంలో నువ్వు ఒక్కసారి కైలాస గౌరి నోము పట్టి ఉల్లంఘించడమే ఈ కష్టానికి హేతువు. మళ్ళీ ఆ నోము పట్టి భక్తి శ్రద్ధలతో ఉద్యాపన చేసుకుంటే నీ భర్త సాని సంపర్కాన్ని మానివేస్తాడు, తిరిగి నీ ఇంటికి వస్తాడు, నీ సంసారం 3 పువ్వులుగా 6 కాయలుగా వర్ధిల్లుతుంది అని ఆదేశించింది. మేల్కొచ్చిన తర్వాత ఆ రాణి స్వప్నాన్ని గుర్తు చేసుకుని నోము పట్టి ఉద్యాపన చేసుకోగా అనంతకాలంలోనే ఆమె భర్త వేశ్య సంపర్కాన్ని వదిలి రాణి పట్ల అనురాగంతో ప్రవర్తించి దేశమంతటా మరింత గొప్ప రాజుగా కీర్తి పొందాడండి. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ప్లీజ్.